వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర క్రియేషన్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కిరణ్. ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ 34వ వార్షికోత్సవం, అలాగే శ్రీ సంతోషిమాత దేవాలయ 24వ వార్షికోత్సవ ఆహ్వానంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముత్యాలవాడ శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో ఏప్రిల్ 5 శుక్రవారం నుండి 6వ డేట్ శనివారం వరకు 2 రోజులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మనం చూస్తున్నాం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము, సంతోషిమాత దేవాలయం, మెట్పల్ రోడ్, కొరుట్ల. టెంపుల్ లోపలికి వస్తే ఇది 34వ వార్షికోత్సవము. సంతోషిమాత దేవాలయ 24వ వార్షికోత్సవాన్ని స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సర పాల్గొన బహుళ ఏకాదశి ద్వాదశి రోజుల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శుక్రవారం నుండి ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల 5 నిమిషాల వరకు సుప్రభాత సేవ, ప్రణవ పతాకావిష్కరణ, శ్రీ భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణం, తదనంతరము లక్ష్మీనారాయణ స్వామి పూజ, తీర్థ ప్రసాదాల వితరణ కూడా ఇక్కడ జరిగింది. అలాగే మహాత్ముల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా ఈ ఆలయంలో జరిగాయి. అనంతరము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. కోరుటనే కాకుండా సరౌండింగ్ పీపుల్స్ అందరూ కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. కోరట్నే కాకుండా సరౌండింగ్ పీపుల్స్ అందరూ కూడా అటెండ్ అయిపోయి దాదాపు మార్నింగ్ నుండి 11 నుండి 3 to 4 వరకు కూడా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాం అనేది జరిగింది. ఇందులో మెయిన్గా 2 days ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఇక్కడ జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సంతోషిమాత దేవాలయము, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము ఇక్కడ 24 ప్రజెంట్ 2024 ఇయర్కి వచ్చేసరికి 24వ వార్షికోత్సవాన్ని వీళ్ళు జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూస్తే మాతలు, పితలు, అలాగే భక్తులందరూ కూడా అధిక సంఖ్య లోపల పాల్గొని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా, గ్రాండ్ సక్సెస్గా కంప్లీట్ చేశారు. ఇది శుక్రవారం 5th డేట్, అలాగే శనివారం 6th డేట్ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముత్యాలవాడ ఏరియా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, సంతోషిమాత దేవాలయ వార్షికోత్సవం అంటూ స్వాగత సుమాంజలి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఫ్లెక్సీలో చూస్తున్నాం. అలాగే ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారికి కూడా సన్మానం అనేది జరిగింది. వారి మాట లోపలే ఇక్కడంతా ఉంది. సో ముఖ్య సభ్యులు వచ్చి ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోనంతా కూడా ఇక్కడ ఉంది. వీడియో ఎవరికైతే నచ్చింది అనుకుంటున్నానో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి మోటివేషన్గా వెళ్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక దేవాలయ విషయాలు ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాననేటువంటి పాటిస్తున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ అక్షర క్రియేషన్ వరల్డ్ ఫ్రమ్ కొరుట్ల. లెట్స్ కంప్లీట్ టోటల్ వీడియో. థ్యాంక్ యూ. వీడియోని పూర్తిగా చూడండి. నన్ను ఆహ్వానించిన సభ్యులందరికీ, పేరు పేరున అధ్యక్షులకు, కార్యవర్గందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందే మా సోదరులు ఈ సంఘ భవనానికి విశేషులు, మాజీ దేవదాయ శాఖ మాజీ యువ రత్నాకర్ గారు,
వంతు సహకారం మాకు ముఖ్యమంత్రి గారు కొంత డెవలప్మెంట్ కోసం ఒక 15 కోట్లు నిధులు కేటాయిస్తే అందులో 5 కోట్ల రూపాయలు గ్రామాలకు ఇవ్వడం జరిగింది. కొన్ని నీటి సమస్యలకు ఇవ్వడం జరిగింది. ఊళ్ళో చాలా రోజుల క్రితం మనకి టీటీడీ కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. దానికి ఎలాంటి నిధులు పెట్టలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే టీటీడీ కళ్యాణ మండపానికి దాదాపు 30 లక్షల రూపాయలు ఒక మందు చేయించడం జరిగింది. అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాలకు గత 100 రోజుల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు అవసరం ఉన్నాయో, డ్రైన్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు చేయించిన గ్రామాలలో పనులు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈ ఎలక్షన్స్ అయిన తరువాత 3 రోజులు కాబట్టి మనం ఎలాంటి ఎరువులు కానీ కబుర్లు కానీ ఎలాంటి ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా మీ అందరికీ హామీ కూడా ప్రపంచంగా అలాంటి శీలం గారు ఈ ప్రాంతానికి కౌన్సిలర్ వారు కూడా చెప్పిన దీనికి కొంత నిధులు కేటాయించాలని తప్పకుండా మన ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాతనే తదుపరి మీరు సంఘ సభ్యులందరూ రండి. తప్పకుండా నా వంతు జ్ఞాపకంగా నాన్నగారి జ్ఞాపకంగా ఆనాడు జరిగింది కాబట్టి మళ్ళీ వారి నిజంగా వారు చేసిన సహాయం అడగకుండా మళ్ళీ నేను తప్పకుండా మీకు ఒక డబ్బు శాంక్షన్ ఇస్తున్నానండి. అధ్యక్షులకు సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంతమంది తర్వాత అక్కడికి ఆ పేరు కూడా వాళ్ళది పెట్టుకున్నాడు. అది జ్ఞాపకం నుండి పోతుంది ఎప్పటికీ. మళ్ళీ కూడా నాన్న పేరు పెట్టుకున్నారు అనుకుంటున్నాం. మాకు సంతోషమే. నాన్న పేరు పెట్టుకుంటాం. ఏ సహాయం చేసినా నాన్న పేరు పెట్టుకున్నారు. ఓం భద్రమే శ్రేయామేవా భద్రం శ్రీమాక్ష వేదత్రాః శ్రీ